जय श्री राम। श्रीमद् भगवद गीता 6th चैप्टर। श्री भगवान उवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। కర్మ ఫలితాన్ని ఆశ్రయించకుండా కోరకుండా ఏది తన కర్తవ్యమో చేయవలసిన పని అట్టి కర్మను ఎవడైతే చేస్తాడో అతడే సన్యాసి మరియు అతడే యోగి. అది అంటే సెల్ఫ్లెస్గా నీ పని నీ డ్యూటీ చేయమంటున్నాడు. అంతేగాని ఇక్కడ అక్కడ బొందల దగ్గర పోయి ఏడ్చి రకరకాల యజ్ఞాలు చేసేసి అక్కడిక్కడ దొర్లేసి కోటి దీపార్చనలు ఇవన్నీ అక్కర్లేదని చెప్తున్నాడు. ఎవడు వింటాడు? చెప్తే మళ్ళీ కోపాలు కూడా వస్తాయి. ఈ కలియుగంలో ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. ఇంత ఒక పక్క నుంచి ఈ మ్లేచ్చులు జిహాదులు రకరకాలుగా చేస్తున్నారు. ఆ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, కమ్యూనిస్టు ఈ మన హిందూ సమాజాన్ని చెదలాగా పట్టి సర్వనాశనం చేస్తూ ఉంటే మనం మన పనులన్నీ వదిలేసి అందుకే సర్వనాశనం అవ్వకుండా ఉండాలంటే భగవద్గీతను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇలా చెప్తే కూడా భయంగా ఉంది నాకు. నా మీద విమర్శలు ఖచ్చితంగా వచ్చాయి ఆల్రెడీ. సరే, భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి భగవంతుడు నాకు ఆ ధైర్యం కూడా ఇచ్చాడు. చెప్పరా ధైర్యంగా అని. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. ఈ పంచమహాయజ్ఞాలు అవన్నీ వదిలేసి అంటే యజ్ఞాలు వదిలేసిన వాడు సన్యాసి కాదురా. అసలైన సన్యాసి 1866. మరి అదే చెప్తారు, దాన్నే చరమశ్లోకం అని అందుకే అన్నారు మహానుభావులందరూ. ఏమిటి 1866 ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ అంటే అన్ని పట్టింపులు. ఈ ధర్మం అన్న వర్డ్కి కాంటెక్స్ట్ని బట్టి మీనింగ్ మారుతుంది. అంటే ఇలా చేయాలి, అలా చేయాలి, ఆ పద్ధతి, ఈ పద్ధతి, అక్కడ పోవాలి, అక్కడ దొరలాలి, అక్కడ తడవాలి, ఇవన్నీ పక్కన పెట్టరా నాయన. నీ డ్యూటీ 1846 చూసుకోండి. 1846 కూడా శ్లోకం చెప్తాను. అంటే నీ డ్యూటీ, నువ్వు డాక్టర్వో, టీచర్వో, గార్డనర్వో, కాబ్లర్వో, నువ్వు ఏదైతే అది ఆ పని శ్రద్ధగా చేస్తే ఆ విధంగా నన్ను పూజించిన వాడివి అవుతావో. 1846 ఏమిటి శ్లోకము? యత్త ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. ఎంత బాగా చెప్పాడండి. యత్త ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. నీ స్వకర్మ ద్వారా భగవంతుడిని పూజిస్తే చాలరా అన్నాడు. అది అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. మళ్ళీ చదువుతున్నా. కర్మ ఫలితాన్ని ఆశ్రయించకుండా కోరకుండా ఏది తన కర్తవ్యం అట్టి కర్మ ఎవడైతే చేస్తాడో అత్తడే సన్యాసి, వాడే యోగి. అది అంటే నీ డ్యూటీని నువ్వు చేస్తూ పో. నో సెన్స్ ఆఫ్ డూవర్షిప్. DOER రాసుకో ఎక్కడైనా. డి అంటే సెన్స్ ఆఫ్ డూవర్షిప్. నేను చేయటం లేదు, భగవంతుడు నా చేత చేపిస్తున్నాడు. డి అంటే అది, నో సెన్స్ ఆఫ్ డూవర్షిప్. ఓ అంటే నో సెన్స్ ఆఫ్ ఓనర్షిప్. ఇక్కడ ఏది నాది కాదు, అంతా భగవంతుడు. నీ ప్రారంధం నా పని, నేను సంపాదించుకున్న ప్రారంధం ప్రకారమే భగవంతుడు ఇస్తాడు. కృష్ణుడు ఇంకో చోట భూత వస్తు న శోచిత్వ పునర్జన్మ నా విద్యతే ఉద్ధవగీతలో. అంటే పోయిన వస్తువుల కోసం ఏడవని వాడికి పునర్జన్మే లేదన్నాడు. అంటే ఎన్నో పోతాయి, ఎన్నో వస్తాయరా బాబు. నో సెన్స్ ఆఫ్ డూవర్షిప్, నో సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ DOER. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రివార్డ్. అది ఉండకూడదు. హాయిగా చేస్తూ పో. మళ్ళీ 6th చాప్టర్లో 1st వర్స్లో చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాడు కృష్ణుడు. ఎందుకంటే ఎన్ని రిపిటేషన్లు చేసినా బుర్రకెక్కట్లేదు కదా. రాముడుగా వచ్చి రామగీత ముక్తికోపనిషద్ ఇచ్చాడు. అప్పుడు రాముడికి అర్థమైంది వీళ్ళు వింటం లేదని. మళ్ళీ వచ్చాడు కృష్ణుడుగా. ఈ విధంగా గీతలు ఎన్ని ఇచ్చాడు అంటే ఒక 60 గీతలు ఉన్నాయి. గీతా ప్రెస్ వాళ్ళు గీతా సంగ్రహ అనో బుక్ పబ్లిష్ చేశారు. అందులో ఒక 25 గీతాస్ ఉన్నాయి. సో భగవంతుడు రిపీట్ చేస్తున్నాడు. లెసన్స్ చాలా చిన్నవి యాక్చువల్గా, కానీ శ్లోకాలు బోల్డ్ అని ఉంటాయి. టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కడు ఏదో ఒకటి ఈ రకరకాల కొత్త వాటికన్నిటికీ బలి అయిపోతున్నారు.
ఒకడు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటాడు, ఇంకోటి ఏదో ఫ్యాన్సీ పేరు పెడతాడు, బిక్రమ్ యోగా అంటున్నాడు, ఒకడు రాడికల్ రీఇంజనీరింగ్ అంటాడు, ఒకడు సుదర్శన క్రియ అంటాడు, ఇంకోడు ఏంటది క్రియ యోగా అంటున్నాడు. అంటే యోగానంద గారు సరేనండి, ఇవన్నీ భగవంతుడు ఏమంటున్నాడు అది ఇంపార్టెంటా, ఈ స్వామీజీలు ఏమంటున్నారు అది ఇంపార్టెంటా? ఏ రామ. ఆరు రుక్షోర్ మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగ స్థితిని అధిరోహించాలనుకునే ఆరు రుక్షో మునికి నిష్కామ కర్మ సాధనంగా చెప్పబడినది. నిష్కామ కర్మ. అదే యోగి స్థితిని పొందిన యోగారూఢస్య వానికి ప్రశాంతత శమః సాధనంగా చెప్పబడింది. బా, ఇంతకంటే సింపుల్గా ఏం చెప్తాడండి భగవంతుడు? ఆయన కూడా బాధపడుతున్నాడు. అయ్యా, మనం ఎప్పుడు భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం, భగవంతుడు మనకి ప్రార్థిస్తున్నాడు. భగవంతుడు ప్రార్థన ఇది. యదాహి నేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడైతే మనిషి ఇంద్రియ విషయాల రుచి వాసన మొదలైనవి యందు మరియు కర్మల యందు ఆసక్తిని అనుషజ్యతే కలిగి ఉండడో, అట్టి అన్ని సంకల్పాలను వదిలేసిన వాడిని యోగారూఢుడో అని అంటారు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ విపురాత్మన. ఇది నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలండి? వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకోవడం ఎందుకురా? రాముడు కృష్ణుడు నీ హృదయంలో ఉండగా ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన. తనను తాను ఉద్ధరించుకోవాలి, తనను తాను తక్కువ చేసుకోకూడదు. అవసాదయ్యేత్, ఎందుకంటే మనకు మనమే మిత్రులము మరియు మనకు మనమే శత్రువులము. రిపుహు అంటే శత్రువు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్. ఎవరి చేత అయితే తన మనస్సు ఆత్మ జయించబడిందో జితః, వారికి తన ఆత్మే మిత్రుడు. కానీ మనస్సును జయించని వారికి ఆ ఆత్మే శత్రువులా ప్రవర్తిస్తుంది. భగవంతుడు ఎంత సింప్లిఫై చేశాడండి. ఇది వదిలేసి జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో. మనస్సును జయించినవాడు, ప్రశాంతంగా ఉన్నవాడు, చలి వేడి సుఖ దుఃఖాలు మరియు మాన అపమానాలు యందు సమానంగా ఉంటాడు. బా, ఎంత కష్టం కదా, కానీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మాన అపమానాలు, దాన్నే స్వరూపనిష్ట అంటారు. ఎవడన్నా తిడితే వాడు మన శరీరాన్నే తిడుతున్నాడు కానీ ఆత్మని కాదు కదా అని ఆలోచించమన్నాడు. ఎంత గొప్ప మాట. అట్టి వానిలో పరమాత్మ స్థిరంగా ఉంటాడట. ఆహా. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. నిన్న ఇంకో చిన్న షార్ట్స్ పెట్టాను చూడండి. కృష్ణుడు ఏమంటున్నాడంటే క్షమావాన్ తీర్థముచ్యతే అంటే క్షమ. క్షమ అంటే ఫర్గివ్నెస్, ఇంకోటి ఫర్బేరెన్స్ అంటే పేషెన్స్. అలా ఉన్నవాడే తీర్థస్థానం అయిపోతాడట. అంటే నీలో ఫర్గివ్నెస్, ఫర్బేరెన్స్. ఫర్బేరెన్స్ అంటే ఏమిటి? ద ఎబిలిటీ టు టాలరేట్ డిఫికల్టీస్. తర్వాత కంపాషన్, సానుభూతి. ఫర్గివ్నెస్ అనమాట మన్నించడం. వదిలే విధవల్ని తిట్టి లాభం లేదు, బాగుపడరు. నీ మోక్ష సాధనలో నువ్వు ముందుకు పోతూ ఉండు. ఇలాగా ఫర్గివ్నెస్, ఫర్బేరెన్స్ ఈ రెండు ఉన్నవాడే తీర్థస్థానం అన్నాడు. పిలిగ్రిమేజ్ అంటే అక్కడికో పోక్కలేదు, అలా ఉన్నవాడే తీర్థస్థానం అట. కృష్ణుడే చెప్పిన మాట ఇది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. శాస్త్రజ్ఞానము మరి అనుభవ జ్ఞానము, విజ్ఞానంతో. అనుభవ జ్ఞానం అంటే విజ్ఞానం. చూస్తారు ఎంత చక్కగా చెప్పారు. విజ్ఞానంకి జ్ఞానంకి తేడా ఏంటి? సపోజ్ నీకు ఒక వంటకం సాంబార్ ఎలా తయారు చేయాలో రెసిపీ చదివావు, అది జ్ఞానం. కిచెన్లో పని చేసి కూరలు కట్ చేసి అంతా చక్కగా చేసావు, అప్పుడు అది విజ్ఞానం. అదే. సో శాస్త్రజ్ఞానము జ్ఞానము మరియు అనుభవ జ్ఞానం విజ్ఞానంతో తృప్తి చెందినవాడు, నిశ్చలంగా ఉన్నవాడు. కూటస్థం అంటే సమ్మిట్ అనమాట, పీక్ పైన ఉన్నాడు.
అంటే వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు వయసుతో నిమిత్తం లేదండి. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు. జరట గర్ధబ అన్నాడు రాముడు, ముసలి గాడిదలు. అంటే వయసు వచ్చినంత మాత్రాన వీళ్ళేదో బుద్ధిమంతులు జ్ఞానవంతులు కాదండి. మనం చూస్తున్నాం కదా, వయసు వచ్చిన గాడిదలు అనమాట. నేననలేదు, రాముడు అన్నాడు. జరట గర్ధబ. అందుకే నేను చాలామందిని చూస్తున్నప్పుడు హాయ్ జేజీ అని అనాలనిపిస్తుంది. జేజీ అంటే జరట గర్ధబ, రే ముసలి గాడిద గర్ధబ. భగవద్గీతను వదిలేస్తే వాడు జరట గర్ధబనే. శాస్త్రజ్ఞానము మరియు అనుభవ జ్ఞానముతో తృప్తి చెందినవాడు, నిశ్చలంగా ఉన్నవాడు, ఇంద్రియాలను జయించినవాడు, అట్టి యోగిని యుక్తుడు, స్థిరమైన యోగి అని అంటారు. ఇతడికి మట్టిగడ్డ, లోష్టం అంటే మట్టిగడ్డ, పేడ, ఇంటి గోడలు కలిగేవారు. రాయి, అశ్మ అంటే బంగారం, కాంచన అన్నీ సమానమే. అన్నీ సమానం అనమాట. అది ఎంత గొప్ప వేదాంతిక్ ఇదనమాట. చలో నెక్స్ట్. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతి. మేలు కోరేవాడు సుహృత్. ఎవడు? కృష్ణుడే. మనకి కృష్ణుడే బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. స్నేహితుడు, శత్రువు, తటస్థుడు, మధ్యవర్తి, ద్వేషించదగినవాడు, బంధువు మరియు పుణ్యాత్ములు, పాపాత్ములు ఎందు కూడా ఎవరైతే సమబుద్ధిని కలిగి ఉంటారో అట్టివారే శ్రేష్ఠులు. సమబుద్ధితో ఉండాలి, కానీ మన రోల్ ప్లే చేయాలి. యుద్ధానికి వాడు ఏదో కత్తెత్తితే మనం కూడా యుద్ధం చేయాల్సిందే. అది నెక్స్ట్. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. యోగి ఎల్లప్పుడూ సతతం ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో ఉంటూ మనస్సును, దేహాన్ని అదుపులో ఉంచుకుని ఎటువంటి ఆశలు లేనివాడై ఏ వస్తువుల మీద మమకారం లేకుండా తన మనస్సును పరమాత్మయందు నిలపాలి. శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనమాత్మన నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజిన కుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశంలో ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలరా. చెత్త పర్ఫ్యూమ్లు కాదు, స్ప్రేలు కాదు, పిడకలు దొరుకుతాయి, సాంబ్రాణి దొరుకుతుంది, అది పెట్టండి ఇంట్లో. తనకు అనుకూలమైన స్థిరమైన ఆసనాన్ని, స్థిర సుఖం ఆసనం, పిచ్చి పిచ్చి ఆసనాలు చేయక్కర్లేదు. హాయిగా కుర్చీలో కూర్చుంటే చాలు. ఆసన సిద్ధి అంటే ఎన్నో గంటలు ఒక్కటే కుర్చీలో హ్యాపీగా స్థిరంగా కూర్చోగలిగితే అదే దాన్నే ఆసన సిద్ధి అంటారు. ఏర్పరచుకోవాలి. అది మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ పల్లంగా ఉండకూడదు. దానిపై క్రమంగా కుశలు, జింక చర్మం వస్త్రము ఒకదానిపై ఒకటి అమర్చుకోవాలి. ఆ రోజుల్లో జింక చర్మం కాబట్టి ఆయన అలా అన్నాడు. అందుకని ఇప్పుడు జింకల్ని చంపడానికి బయలుదేరవద్దు, జింక మాంసం తింటాననుకుంటూ. తత్రైకాగ్రం మనఃకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే. సంధి విచ్ఛేదం చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఆ ఆసనంపై కూర్చుని మనస్సును ఏకాగ్రం చేసి చిత్తమును మరియు ఇంద్రియాల క్రియలను అదుపులో ఉంచుకుని తన ఆత్మశుద్ధి కోసం యోగ సాధన చెయ్యాలి. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చాన్ అవలోకయన్. దేహము, శిరస్సు, మెడ మూడింటిని సమానంగా నిశ్చలంగా ఉంచి దిక్కులు చూడకుండా తమ ముక్కు కొనను చూసినట్లుగా స్థిరంగా ఉండాలి. సరే, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ భగవంతుడు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే అర్జునుడికి అన్నీ రకరకాలుగా చెప్తున్నాడు. ఏది పనికొస్తుందో భగవంతుడు అంటే ఇది చెప్తే వీడికి పనికొస్తుందా, ఆఖరికి మనకి ఏం చెప్పాడు 1866. సో నన్ను అడిగితే మెడిటేషన్ అంటే నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేస్తే అంతకంటే గొప్ప మెడిటేషన్ ఇంకోటి ఉండదండి. అందుకని ఈ శ్లోకాల్ని మనం అంత సీరియస్గా నేనైతే తీసుకోను. కొంతమంది ఇదే పట్టుకుని రకరకాల మెడిటేషన్లు అని చెప్పి బాధేస్తున్నారు. ఆ బ్రహ్మకుమారీలు ఇదిగో ఇది పట్టుకుని బాగా చేస్తూ ఉంటారు. అయ్యా, భగవద్గీతని సరిగ్గా అర్థం చేసుకోండి. కీలకమైన మెసేజ్ 1866, అది అర్థమైతే చాలు. ఇవన్నీ
అంత ఇంపార్టెంట్ కాదు సీరియస్గా. అంటే కృష్ణుడు కూడా ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే అర్జునుడికి బహుశా ఇలా చెప్తే వీడు వింటాడేమో. ఆఖరికి వాడికి విశ్వరూపం చూపించిన తర్వాత కూడా వాడికి డౌట్లు ఉండేవి. అది సంగతి. ప్రశాంతాత్మ విగతవీర్ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీతమత్పర. దేహము శిరస్సు మెడ మూడింటిని సమంగా నిశ్చలంగా ఉంచి దిక్కులు చూడకుండా తన ముక్కు కొనను చూస్తున్నట్లుగా స్థిరంగా ఉండాలి. సరే, అప్పుడప్పుడు రోజులో కొంతసేపు ఇది చేస్తే మంచిదేమో. అందుకని మరి ఓవర్గా ఫోకస్ అయిపోవద్దు దీని మీద. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస శాంతిం నిర్వాణభ్రమాం మత్సంస్థాం అధిగచ్చతి. ఈ విధంగా ఎల్లప్పుడూ తన మనస్సును పరమాత్మయందే నిలిపి నియత మనస్కుడైన యోగి నాయందు ఉన్నట్టి మరియు మోక్షమే అంతిమంగా గల పరమశాంతిని పొందుతాడు. భగవంతుడు కృష్ణుడు మనకి ఇంకో చోట ఏం చెప్పాడు? నాకు ఇక్కడ ఏమీ కర్తవ్యం లేదు, కానీ నేను పనిచేస్తున్నా. ఎందుకంటే నేను ఉత్తినే కూర్చున్నాను అనుకో, నన్ను చూసి ఆహా ఇదే మనం కూడా చేయొచ్చు అని అందరూ ఈ విధంగా సమాజం చెడిపోతుంది. ఆ మాట నీకు సెకండ్ చాప్టర్లో చెప్పాడు చూడండి. సో అందుకని కాంటెక్స్ట్లో సారం తీసుకోవాలి, మనం మన కర్తవ్యమే చేయాలి. అందుకని ఈ మెడిటేషన్ అని చెప్పి ఎక్కువగా చేసేకూడదు. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తోనైవ చార్జున. అతిగా తినేవాడికి, అస్సలు తిననివాడికి, అతిగా నిద్రపోయేవాడికి మరియు అస్సలు నిద్రపోకుండా ఎప్పుడూ మేల్కొని ఉండేవాడికి యోగము సిద్ధించదు. అందుకని విలియం ఆస్లర్ అని చెప్పి ఒక గ్రేట్ కెనేడియన్ డాక్టర్, ఆయన, మీరు ఒక బుక్ కావాలంటే కొనుక్కోండి, చాలా మంచి బుక్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ సైంటిఫిక్ కొటేషన్స్. గొప్ప గొప్ప సైంటిస్ట్ యొక్క కొటేషన్స్. అందులో విలియం ఆస్లర్ ఆయన ఏమన్నాడంటే వీఆర్ ఆల్ డైటెటిక్ సిన్నర్స్ అన్నాడు. అంటే ఆయన పేరు మీద ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. విలియం ఆస్లర్, OSTLER. అంటే ఆయన అంటున్నది ఏంటంటే టీనేజ్ తర్వాత మన బాడీ ఓన్లీ 5% ఆఫ్ ద ఫుడ్ మనం తీసుకున్న దాన్ని ఉపయోగిస్తుంది, మిగిలినది వేస్ట్ అయిపోతుంది లేక టాక్సిక్గా తయారవుతుంది. నేను అది చదివిన తర్వాత నాకు అనిపించింది, మనం డైటెటిక్ సిన్నర్స్ కాదు, మనం గస్టేటరీ సిన్నర్స్. గస్టేటరీ సెన్స్ అంటే ఇంగ్లీష్లో సెన్స్ ఆఫ్ టేస్ట్. ఆల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్, ఆరల్ అంటే సౌండ్, ఆడిటరీ అంటే సౌండ్, టాక్టైల్ అంటే సెన్స్, విజువల్ అంటే టాక్టైల్ అంటే టచ్, విజువల్ అంటే. సో నాకేమనిపించిందంటే మనం ఎందుకు తింటామంటే రుచి బాగుంది కాబట్టి తింటాం. కాబట్టి మనం మోర్ దెన్ డైటెటిక్ సిన్నర్స్, వీఆర్ యాక్చువల్లీ గస్టేటరీ సిన్నర్స్. కానీ అది ట్రుత్. ఏంటి, టీనేజ్ తర్వాత ఓన్లీ బాడీ 5% వాడుతుందండి. మహాయోగులు ఒక గ్లాసుడు పాలు తాగుతారు, జస్ట్ కొంచెం ఏదో తీసుకుంటారు, దాంతో నడిచిపోతుంది బాడీ. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు తిండి. కానీ తింటున్నారు, పొట్టాలు పెంచుతున్నారు, శరీరాలు ఇంత భారీగా, వాకింగ్కి వెళ్తే భూమి కదులుతున్నట్టు అనిపిస్తుంది. సగం జీవితం అంతా పందిలాగా బలిసిపోయి ఏనుగులాగా అయిపోయి మిగిలిన సగం అంతా అది తగ్గించడానికి. ఇదేలా ఉందండి పని. ఈ వాకింగ్ క్లబ్స్లో పోతే నవ్వితే మళ్ళీ బాగుండదేమో, కానీ లాఫ్టర్ క్లబ్లో నవ్వేయొచ్చులేండి. అతిగా తినకరా అని చెప్తున్నాడు రా బాబు కృష్ణుడు. ఎన్ని చెప్తున్నాడు చూడండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఆహారము విహారము నియమబద్ధంగా గలవాడు, కర్మలందు తగిన రీతిలో ప్రవర్తించేవాడు, తగినంత నిద్ర మరియు మేల్కొలుపు కలవాడు యోగము దుఃఖాలను హరించేది అవుతుంది. అతి సర్వత్రా వర్జయేది, ఏది ఎక్కువ చేయకరా అన్నాడు. కానీ కొన్ని ఎక్కువ చేయొచ్చు, అభ్యాసం ఎక్కువ చేయొచ్చు, భగవద్గీత నిరంతరము పఠించవచ్చు. నేను ఒక 100 కామెంటరీల పైన చదువుంటా. ఎందుకంటే ఒక్కొక్క మహానుభావుడు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో అవన్నీ తెలిస్తే ఆనంద తరంగాల్లో తేలుతావు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ఎప్పుడైతే చక్కగా నిగ్రహించబడిన మనస్సు ఆత్మయందే స్థిరంగా ఉంటుందో, సమస్త కోరికల యందు నిరాసక్తుడై ఉంటాడో, అప్పుడు అతడు యుక్తుడు అని పిలువబడతాడు.
యథా దీపో నివాసస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలిలో లేని చోట ఉన్న దీపము ఎలాగైతే కదలదో, ఆత్మధ్యానంలో నిమగ్నమైన నియతచిత్తము కల యోగి మనస్సు కూడా అలాగే నిశ్చలంగా ఉంటుంది. ఎంత గొప్ప ఎనాలజీ చూడండి. సిమిలీస్ ఇన్ ద భగవద్గీత నేను లిస్ట్ చేసింది 22 ఉన్నాయండి సిమిలీస్. ఓకే. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యోగ సాధన ద్వారా నిరోధించబడిన చిత్తము ఎక్కడైతే ప్రశాంతతను పొందుతుందో, ఎక్కడైతే తన శుద్ధమైన బుద్ధి చేత ఆత్మను దర్శిస్తూ తనలోనే తాను తృప్తిని పొందుతాడు. ఆహా. భజగోవిందంలో శంకరాచార్య యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ. ఆహా. అంటే ఎప్పుడు రసోవైసహ కృష్ణుడు అంటే కృష్ణ ఈజ్ జాయ్ పర్సానిఫైడ్. ఆనందం బయట లేదండి, మనలోనే ఉంది. సరే. సుఖం ఆత్యంతికం యత్యత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. ఇంద్రియాలకు అందక కేవలం పరిశుద్ధమైన బుద్ధికే అందే అనంతమైన సుఖాన్ని ఎక్కడైతే పొందుతాడో అట్టి స్థితిలో స్థిరంగా ఉన్న యోగి పరమసత్యం నుండి ఎన్నటికీ చలించడు. యం లబ్ధ్వా, ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అంటే ఈ స్థితి అన్నమాట. రామరసం తాగుతూ ఉంటే, కృష్ణరసం తాగుతూ ఉంటే, గీతా చదివి ఆనందం పొందుతూ ఉంటే దీన్ని మించింది ఇంకోటి లేదట. ఇది దొరికిన తర్వాత మిగిలిన ఏం పోయినా సరే ఆ యోగి పట్టించుకోడట. అది దీని అర్థం. ఏ స్థితిని పొందిన తర్వాత అంతకంటే గొప్ప లాభం మరొకటి లేదని భావిస్తాడు, ఏ స్థితి ఉన్నప్పుడు గొప్పదైన దుఃఖం గురుణాపి విచాల్యతే, అన్నిటికంటే గొప్పదైన దుఃఖం ఏంటి అని మహానుభావులు ఏం రాశారంటే, ఒక తండ్రికి కొడుకు చచ్చిపోవడం, ఎదిగిన కొడుకు చచ్చిపోవడం, దానికంటే ఇంకోటి ఉండదట. సో అలాంటిది జరిగినా పట్టించుకోడట. సరే, అర్జునుడికి అభిమన్యుడు చనిపోయిన రోజు నానా బీభత్సం క్రియేట్ చేశాడు. 13వ రోజు రాత్రి కృష్ణుడు ఆ రోజు అర్జునుడికి చెప్పిన మాటల్ని శాంతి గీత అంటారు. 324 శ్లోకాలు ఉన్నాయి. ఆ రోజు అప్పటికీ ఈయన వినలే. చాలా బాగుంటుంది శాంతి గీత. దాని గురించి ఇంకో చోట మనం డిస్కస్ చేశాను నేను ఆల్రెడీ. ఆఖరికి అర్జునుడు వినకపోతే చంద్రలోకానికి తీసుకెళ్తే అక్కడ అభిమన్యుడు చంద్రుడితో కూర్చుని ఉన్నాడు. అర్జునుడు పోయి ఓ కొడుకా అని పట్టుకుంటే అభిమన్యుడు అన్నాడంట, అయ్యా పోయిన జన్మలో నీ కొడుకుని ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలియదు, దానికి మీరు ఇంత సీన్ చేయడం ఏంటి అనగానే అర్జునుడికి అప్పుడు జ్ఞానం వెలిగి కృష్ణుడితో పోదాం యుద్ధం ఉంది కదా అని అన్నట్టు. అది యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఏ స్థితిలో ఉన్నప్పుడు గొప్పదైన దుఃఖం కూడా అతనిని చలింపజేయదు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణచేతసా. దుఃఖంతో కూడిన సంసార సంబంధం నుండి విడదీయబడిన దానినే యోగం అని తెలుసుకో. అట్టి యోగాన్ని విసుగు చెందిన మనస్సుతో అనిర్విణ్ణ చేతస నిశ్చయమైన పట్టుదలతో సాధించాలి. వైరాగ్యం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. సంకల్పాలు వల్ల పుట్టిన కోరికలన్నింటినీ పూర్తిగా వదిలివేసి, అంటే సెల్ఫిష్ డిజైర్ లేకుండా సంకల్పాలు ఉండాలి, సత్సంకల్పాలు ఉండాలి, లోక సంగ్రహం చేయాలి. మనస్సు ద్వారానే ఇంద్రియ సమూహాన్ని అన్ని వైపుల నుండి నియంత్రించాలి. అది శనైరుపరమే బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనకృత్వ నకించిదపి చింతయత్. మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా, ఇంచ్ బై ఇంచ్ లైఫ్ ఈజ్ ఎస్ ఇంచ్, యార్డ్ బై యార్డ్ లైఫ్ ఈజ్ హార్డ్ అన్నాడు ఎవడో. కొంచెం ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్ బై డిగ్రీస్. రోజు కొంచెం
ధైర్యంతో కూడిన బుద్ధితో మెల్లమెల్లగా ఉపశాంతిని పొందాలి. మనస్సును ఆత్మయందే నిలిపి ఆ సమయంలో వేరే దేనిని ఆలోచించకూడదు. అది ఆలోచించడం మొదలు పెడితే పట్టుకుంటుంది. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచలమైనది, అస్థిరమైనది ఆయన మనస్సు ఎక్కడెక్కడికి పారిపోతుందో అక్కడి నుండి దానిని మళ్ళించి తిరిగి ఆత్మవశం చేయాలి. ప్రశాంత మనసంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడు, రజోగుణం అణిగిపోయినవాడు, పాపరహితుడు మరియు బ్రహ్మస్వరూపుడైన యోగికి ఉత్తమమైన సుఖం లభిస్తుంది. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఈ విధంగా ఎల్లప్పుడూ తనను తాను పరమాత్మతో అనుసంధానం చేసే పాపరహితుడైన యోగి బ్రహ్మజ్ఞానం అనే అనంతమైన సుఖాన్ని సులభంగా పొందుతాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. అందరిలో కృష్ణుడు ఉన్నాడయ్యా, అందరిలో భగవంతుడు ఉన్నాడు. అందుకే కోళ్ళు మేకలు తినడం ఆపు, అన్నిట్లో ఉన్నాడు, చెట్లలో ఉన్నాడు, ఎక్కడ లేడు. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. యోగంతో కూడిన మనస్సు కలవాడు, అంతటా సమదృష్టి కలవాడు, తనను అన్ని ప్రాణులను తనలోను చూసువాడు. ఇంకంతకంటే ఇంక చెప్పక్కర్లే. ఇమ్మీడియట్గా మాంసం భక్షణ ఆపండి, లేకపోతే కర్మలు వెంటాడుతాయి. అందుకే వెధవ వ్యాధులు. డబ్బున్నంత మాత్రాన సుఖం రాదు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామే సచమేన ప్రణశ్యతి. నన్ను అంతటా చూసేవాడు, అన్నింటినీ నాలో చూసేవాడు, అతడికి నేను ఎన్నడూ దూరమవ్వను, అతడు నాకు ఎన్నడూ దూరం కాడు. సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థిత సర్వదా వర్తమానోపి సయోగిమై వర్తతే. అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అభేదభావంతో ఎవరు భజిస్తారో అట్టి యోగి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయందే ఉంటాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమతః. ఓ అర్జున, తనను తాను ఉదాహరణగా తీసుకొని ఇతరుల సుఖదుఖాలను కూడా తన సుఖదుఖాలు వలనే ఎవరైతే సమానంగా చూస్తారో అట్టి యోగి అందరికంటే శ్రేష్ఠుడు అని నా అభిప్రాయం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికాడు, ఓ మధుసూదనా, నీవు చెప్పిన ఈ సమత్వయోగము ఏదైతే ఉందో మనస్సు యొక్క చంచల స్వభావం వల్ల దానికి స్థిరమైన స్థితిని నేను చూడలేకపోతున్నాను. 634 ఈ శ్లోకం మీద ఆదిశంకరాచార్య కమెంటరీ ఇస్తూ కృష్ణ అన్న వర్డ్కి డెఫినేషన్ కూడా ఇచ్చారు, అది చెప్తాను. చంచలమి మన కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చాలా చంచలమైనది, ఇంద్రియాలను కలచివేసేది. ప్రమాది అంటే హీడ్లెస్ అనమాట, నెగ్లిజెంట్, కేర్లెస్, నాట్ లిస్నింగ్. బలమైనది, చాలా బలం, మొండిది, బలభద్రుడం. దానిని అదుపు చేయడం గాలిని బంధించడం కంటే కష్టమైనది, సుదుష్కరం అని నేను భావిస్తున్నాను. ఇక్కడ కృష్ణ అని అన్నాడు. కృష్ణ అన్న పదం భగవద్గీతలో 18 సార్లు వస్తుంది. సో ఆదిశంకరాచార్య కృష్ణ అన్న వర్డ్కి డెఫినేషన్ ఈ శ్లోకం మీద కమెంటరీ రాస్తూ ఇచ్చారు. భక్తజన పాపాది దోషకర్షణాత్ కృష్ణ. భక్తజనులలో దోషాలు పాపాల్ని రెండింటినీ పీకి పారేస్తాడనమాట. అలా చేయగలిగిన వాడే కృష్ణుడు. భక్తజన పాపాది దోషకర్షణాత్ కృష్ణ. ఇప్పుడు అర్జునుడు మొత్తుకుంటున్నాడు అనమాట, ఇది చాలా కష్టం బాబు. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడు? శ్రీ భగవాన్ వాచా అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. కష్టమేరా, రోజు రోజు ఇంచ్ బై ఇంచ్ లైఫ్ ఈజ్ ఎ సించ్, యార్డ్ బై యార్డ్ లైఫ్ ఈజ్ హార్డ్. కొంచెం
ఒకడెవడో వివేకానంద దగ్గరికి వచ్చి అన్నట్ట, సార్ నేను సిగరెట్ వదలలేకపోతున్నా. వివేకానంద చాక్ పీస్ ఇచ్చాట, ఇది బోర్డు మీద రాయి, డే 1 డే 2 డే 3 అలా రాసుకుంటూ పోయి ఆ చాక్ పీస్ అరుగుతూ ఉంటుంది. అంటే ఇవాళ 10 తాగుతున్నాం అనుకో, రేపు 9, అలా తగ్గించి 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 వదిలే అన్నాడు. అంటే ప్రాక్టికల్గా ఇచ్చాడు. సో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. రెండు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఇలా పలికాడు, ఓ మహాబాహో, మనస్సును అదుపు చేయడం కష్టమే అన్నది నిస్సందేహం. కానీ ఓ కౌంతేయ, అభ్యాసం మరియు వైరాగ్యం చేత అది నిగ్రహించబడుతుంది. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప్య ఇతి మే మతి. వశాత్మనా తు యతత శక్యో వాప్తుం ఉపాయత. మనస్సును నిగ్రహించని వానికి యోగము సిద్ధించడం కష్టమని నా అభిప్రాయం. కానీ చూడండి, నా అభిప్రాయం అంటాడు, ఎంత సౌమ్యంగా మాట్లాడతాడండి. కానీ మనస్సును, భగవంతుడు అభిప్రాయం అంటే అదే పరమసత్యమయ్యా బాబు. కానీ మనస్సును వశం చేసుకొని ప్రయత్నించేవాడు ఉపాయం ద్వారా దానిని సాధించగలడు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్ఛలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. ఆహాహా. అర్జునుడు దీని గురించి రామకృష్ణ పరమహంస మంచి ఎగ్జాంపుల్ ఇస్తాడు, అది తర్వాత చెప్తా. అర్జునుడు ఇలా అడిగాడు, ఓ కృష్ణ, శ్రద్ధతో కూడిన వాడై యోగ సాధన మొదలుపెట్టి మనస్సును నిగ్రహించలేక యోగ మార్గం నుండి చలించినవాడు యోగ సిద్ధిని పొందలేక ఎటువంటి గతిని పొందుతాడు? కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. ఓ మహాబాహో, అర్జునుడు ఇప్పుడు కృష్ణుని మహాబాహో అని సంబోధిస్తున్నాడు. బ్రహ్మ మార్గంలో దిక్కుతోచక అస్థిరంగా ఉన్న అట్టి యోగభ్రష్టుడు ఇటు కర్మఫలాలు అటు యోగఫలం రెండింటిని కోల్పోయి విడిపోయిన మేఘంలా నశించిపోతాడా? ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషత త్వదన్య సంశయస్యాస్య చేత్థాన హ్యుపపద్యతే. ఓ కృష్ణ, నా ఈ సందేహాన్ని పూర్తిగా తొలగించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను. ఈ సందేహాన్ని నివృత్తి చేయగలవాడు నీకంటే వేరొకడు ఎవరూ లేరయ్యా. కృష్ణుడిని వదిలేసి అక్కడ ఇక్కడ పోకండి బాబు. శ్రీ భగవాన్ వాచ పార్థ నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మంచి పని చేసేవాడికి ఇప్పుడు దుర్గతి ఉండదు. ఎంత చక్క చెప్పాడండి శ్రీకృష్ణ భగవానుడు. ఇలా పలికాడు, ఓ పార్థ, అట్టివానికి ఇటు ఇహలోకంలో కానీ అటు పరలోకంలో కానీ వినాశనం లేదు. ఎందుకంటే నాయన తాత, ఇది తాత అంటే కొడుక కొడుకు అంటారు సంస్కృతంలో. కృష్ణుడు అర్జునుడిని తాత అని సంబోధించాడు, అంటే కొడుక. అది సంస్కృతంలో తాత అంటే కొడుక, ప్రేమతోట అనమాట. ఎందుకంటే ఒకటేసారి వస్తుంది ఈ వర్డ్ తాత. ఎందుకంటే నాయన మంచి చేసేవాడు కళ్యాణకృత్, ఎవడు ఎన్నటికీ దుర్గతి పొందడు. దీనికి ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస చెప్తాను. చూడండి, ఇక్కడ వస్తుంది, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమదాంగే యోగభ్రష్టో విజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందే లోకాలను పొంది అక్కడ చాలా ఏళ్ళు పాటు సుఖంగా ఉండి మా తర్వాత పవిత్రమైన ఆలోచనలు గల శుచీనాం ఐశ్వర్యవంతులైన వారి ఇంట్లో శ్రీమతాంగేహే జన్మిస్తాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేదా బుద్ధిమంతులైన యోగుల కుటుంబంలోనే జన్మిస్తాడు. లోకంలో ఇటువంటి జన్మ లభించడం అత్యంత దుర్లభమైనది. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌరదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. ఓ కురునందన, అట్టి జన్మలో అతడు తన పూర్వజన్మకు సంబంధించిన బుద్ధి సంస్కారాలను పొందుతాడు. దాని ప్రభావంతో యోగసిద్ధి కోసం మళ్ళా ప్రయత్నిస్తాడు. పూర్వాభ్యాసేన తైనైవ హ్రియతే హ్యవశోపి సహ
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. తన పూర్వజన్మ సాధన వల్ల అతడు వివశుడై కూడా యోగ మార్గం వైపు ఆకర్షింపబడతాడు. యోగమును తెలుసుకోవాలనే ఆసక్తి కలవాడు కూడా వేదోక్త కర్మకాండలను దాటి ముందుకు వెళ్తాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. ప్రయత్నంతో సాధన చేసే యోగి పాపాలను కడిగివేసుకుని అనేక జన్మల తర్వాత సిద్ధిని పొంది చివరకు పరమగతిని పొందుతాడు. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చ అధికో యోగి తస్మాత్ యోగీ భవార్జున. యోగ సాధకుడు తపస్సు చేసేవారి కంటే, శాస్త్రజ్ఞానం కలవారి కంటే, మరియు ఫలాపేక్ష కర్మలను చేసేవారి కంటే శ్రేష్ఠుడు. కాబట్టి ఓ అర్జున, నీవు యోగివి కావాలి. అంటే యోగాసనం వేయమని కాదు ఇక్కడ. యోగి అంటే మళ్ళీ 1866. యోగి అంటే శ్రీకృష్ణుడు ఎలా డిఫైన్ చేస్తున్నాడు? నో సెన్స్ ఆఫ్ డూవర్షిప్, నో సెన్స్ ఆఫ్ డూవర్షిప్, నో సెన్స్ ఆఫ్ ఓనర్షిప్, నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రివార్డ్. 1866. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఇది పాటించేవాడే యోగి. యోగి అంటే ఆసనాలు వేయడం కాదు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. యోగిలు అందరిలోనూ ఎవరైతే తన అంతరాత్మను నాయందు నిలిపి అచంచలమైన శ్రద్ధతో నన్ను భజిస్తారో అతడే శ్రేష్ఠుడైన యోగి. ఆహా, అందరికంటే గొప్ప యోగి ఎవరండి? రామ్దేవ్ బాబా బాగా చేస్తున్నారండి. అసలైన గొప్ప యోగి ఎవరని కృష్ణుడే చెప్తున్నాడు. రా, నా భక్తుడే గొప్ప యోగి అన్నాడు. అంతకంటే నీకు ఇంకేవాలి? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. అందరికంటే గొప్ప యోగి ఎవడు? కృష్ణ భక్తుడు. ఎటువంటి భక్తుడు? నిరంతరము కృష్ణ ధ్యానంలో ఉండేవాడు. ఈ డోంగి భక్తులు చాలామంది ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు? కథ చెప్పాడు ఆయన. ఒకరోజట నాలాంటి వాడెవడో అడవిలోంచి పోతున్నాడు. పోతూ ఉంటే అక్కడ ఒక చెట్టు కింద ఒక శవం కనిపించింది. దాని మీద పూలు, ఏవో కుంకుమ, నిమ్మకాయలు అన్నీ ఉంటే, అంటే ఎవడో శవ పూజ చేస్తున్నాడు అని గ్రహించాడు. గ్రహించి శవ పూజల గురించి విన్నాడు. విని ఒక్క నిమిషం తమాషా కోసం ఆ శవం మీద పద్మాసనం వేసి కూర్చుని ఏదో ధ్యానంలో ఉన్నట్టుగా నటించి ఆ ఫీల్ కోసం అనమాట చేసేట. చేయగానే మహాకాళి ముందు వచ్చేసిందంట, ప్రత్యక్షమైంది. ఏం కావాలి నాయనా అంది. అప్పుడు వీడు అన్నట్ట, అమ్మా నేనేదో ఇక్కడ కూర్చున్నాను, నాకు తెలీదు ఇది ఎవడో చేస్తున్నాడు, నేను తినే తమాషా కన్నాం, మీరు పొరపాటు పడ్డారు అని చెప్పి ఏదో చెప్పడానికి ట్రై చేస్తే మహాతల్లి అందంట, ఒరే వెర్రివాడా, నువ్వు ఎన్నో జన్మలో సాధన చేశావు, ఆ సాధన పూర్తి కాకుండా చనిపోయావు, ఇప్పుడు నీకు ఆ సిట్యుయేషన్ ఏర్పడింది, పూర్తయింది, అందుకే నేను వచ్చాను, అంతేగాని పొరపాటు నాది కాదురా, నీది పొరపాటు, నీకు అర్థం కాలేదు విషయం. అంటే ఇప్పుడు శవ సాధనలు చేయమని చేయడం లేదు అది అని రామకృష్ణ పరమహంస ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకని దేర్ ఇస్ నో లాస్. ఈ సృష్టిలో సపోజ్ మనం ఇల్లు కడుతున్నాం, సగంలో ఆపేమనుకో, 6 నెలల తర్వాత మళ్ళీ కట్టాలంటే మళ్ళీ గోడలు ఎక్కువ చాలా, అంటే వేర్ అండ్ టేర్ ఉంటుంది, డిప్రిసియేషన్ ఉంటుంది. యోగ సాధనలో డిప్రిసియేషన్ ఉండదు అని కృష్ణుడు చెప్తున్నాడు. నువ్వు జన్మాంతర సహస్రేషు పూర్వజన్మంలో చేసుకున్న సుకృతం వల్లనే మీరు ఇంతసేపు నా మాట విన్నారు. ఇప్పుడు 38 minutes దాకా నేను రికార్డింగ్ చేశాను. ఇదంతా మీరు శ్రద్ధగా వింటున్నారు అంటేనే మీరు ఎన్నో పూర్వ జన్మల్లో సుకృతము పుణ్యం చేసుకున్నారు. ఈ జన్మ ఫైనల్గా మనము ఇక్కడి నుంచి బయటపడిపోయి సహస్రారే మహాపద్మే కృష్ణేన సహమోదతే, మనం కృష్ణుడితో డ్యాన్స్ చేయాలండి. వేదం కూడా ద్వాసుపర్ణ మంత్రం చెప్తుంది. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వతి అనశ్నన్నన్యో అభిచాకశేతి. 2 పక్షులు అంటే కృష్ణుడు మనము ఎటర్నల్ ఫ్రెండ్స్ అనమాట. కృష్ణుడు మనని ఏదో దాసి భక్తుడు, నా దాస్యం అలా కాదట. కృష్ణుడు కూడా బాధపడుతున్నాడు, ప్రార్థన కృష్ణుడు కూడా చేస్తున్నాడు, అరే రారా మన ఇద్దరం కలిసి ఆడుకుందామని.
మనం కృష్ణుడిని వదిలేసి ఈ కింద కొమ్మల్లో అటు ఇటు గెంతుతున్నాం అనమాట. ఇది శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ధ్యానయోగో నామ షష్టోధ్యాయ. జై శ్రీరామ్.